నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్ సర్జన్, శ్రేష్ఠ హాస్పిటల్, గుంటూరు. మనకి కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అనగానే ఆర్థరైటిస్ అని చెప్తుంటారు. అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? కీళ్ళ నొప్పులు వచ్చిన ప్రతిసారి దానికి కారణం ఆర్థరైటిసేనా లేదా ఇంకా వేరే కారణాలు ఉంటాయా? ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్, అంటే జాయింట్లో జరిగే ఒక ప్రతిచర్య అన్నమాట. ఈ ఆర్థరైటిస్ చాలా రకాలుగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మేము ఓపీలో ఎక్కువగా చూసేది అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్. దీన్నే మేము డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అంటే మోకాల్లో ఉండేటటువంటి కార్టిలేజ్, గుజ్జు ఏదైతే ఉందో అది అరగటం వల్ల వచ్చే నొప్పులు మరియు వాపునే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇది ఎక్కువగా పెద్ద వయసు వారు చూస్తూ ఉంటాము. ఇంకా నడుము మరియు మోకాల్లో బాగా ఎక్కువగా చూస్తుంటాము. ఇది గుర్తించడం మన ఎక్స్రేల ద్వారా కానీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ గుర్తించవచ్చు. ఇది ట్రీట్మెంట్ అనేది ఆ వ్యాధి తీవ్రతను బట్టి మనము చేస్తుంటాము. యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా కానీ లేదా మందుల ద్వారా కాల్షియం, ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం బిళ్ళలు లేదా కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటాము. అంటే మోకాల్లో ఉండేటువంటి గుజ్జుని కాపాడేటటువంటి మందుల ద్వారాను వీటికి ట్రీట్మెంట్ చేస్తుంటాము. అదే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైతే బాగా అరిగి మోకాళ్ళు వంకరపోయినాయో వాళ్ళకి ఆపరేషన్ ద్వారా నయం చేయాల్సి ఉంటుంది. ఇక రెండవ రకం రొమటైడ్ ఆర్థరైటిస్. దీన్నే తెలుగులో కీళ్లవాతం అని అంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలో మన కణజాలానికి వ్యతిరేకంగా తయారయ్యే యాంటీబాడీస్ వల్ల కలిగే వ్యాధి అన్నమాట. దీనివల్ల దాదాపుగా ప్రతి జాయింటు దెబ్బతింటుంది. ముఖ్యంగా చేతి వేళ్ళు, మోకాళ్ళు, తుంటి, నడుము, మడమ జాయింటు, ఇలా ప్రతి జాయింటు దెబ్బతింటానికి అవకాశం ఉంది. ఇది చిన్న వయసు వారిలో కూడా చూస్తుంటాము. అయితే ఇది వ్యాధి నిర్ధారణ అనేది కొన్ని ప్రత్యేకమైన రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇది డయాగ్నోజ్ అయ్యాక తగిన ట్రీట్మెంట్ వాడటం తప్పనిసరి. అడ్వాన్స్డ్ స్టేజ్ బాగా అరిగిన వాళ్ళల్లో సర్జరీ కూడా అవసరమవుతుంది. ఇక తర్వాతది మన రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు వచ్చే ఆర్థరైటిస్. దీన్నే గౌటీ ఆర్థరైటిస్ అంటాము. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అది మన జాయింట్స్లో క్రిస్టల్స్ రూపంలో బాగా పేరుకుపోయి దానివల్ల కీళ్ళ నొప్పులు, వాపులు రావటం అనేది చూస్తుంటాము. ఇది వ్యాధి నిర్ధారణ అనేది రక్త పరీక్షల ద్వారా లేదా జాయింట్లో ఉండేటటువంటి ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్, దాన్ని మనం పరీక్షలకి పంపించి దాని ద్వారా కూడా మనం ఇది నిర్ధారించవచ్చు. దీనికి తగిన మందులు వాడటం వల్ల మనం ఫలితం పొందవచ్చు. ఇకపోతే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. మన బ్లడ్ ద్వారా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ లేదా ఇతర సూక్ష్మజీవాలు ఇన్ఫెక్షన్ వల్ల జాయింట్లో వచ్చే వ్యాధిని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. దీనివల్ల కూడా నొప్పి రావటం, బాగా వాపు రావటం అనేది చూస్తుంటాము. ఇది కూడా వ్యాధి నిర్ధారణ అనేది రక్త పరీక్షల ద్వారా లేదా జాయింట్లో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ దాన్ని పరీక్షించడం వల్ల కానీ మనకు తెలుస్తుంది. పరీక్షించి తగిన మందులు వాడటం అనేది తప్పనిసరి. ఇంక ఇవన్నీ కాకుండా కీళ్ళ నొప్పులకి వేరే కారణాలు కూడా ఉంటాయండి. అది కీళ్ళకి చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్, టెండాన్స్ కానీ, మజిల్స్ కానీ లేదా మెత్తటి కండరం బర్సా కానీ వీటన్నిటి ద్వారా కూడా కీళ్ళ నొప్పులు రావటానికి అవకాశం ఉంది. అది దేని ద్వారా మనకి నొప్పి వస్తుందనేది తగిన పరీక్షల ద్వారా తెలుస్తుంది. అది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ వాడటం అనేది ముఖ్యం. ఇన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి కాబట్టి ఇందులో దేనివల్ల మీకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయో తెలుసుకోవటానికి మీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శ్రేష్ఠ హాస్పిటల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.